బాబు వచ్చాక ఈ 3 సంవత్సరాల్లో అవినీతిలో ఏపీ నెంబర్ 1 అయ్యింది అని కేంద్ర ఆర్థిక సంస్థ ఎన్సిఏఈఆర్ తేల్చి చెప్పింది అంటూ బుగ్గన రాజేందర్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ చేసిన అవినీతి చిట్టాని విప్పారు. గత 60 ఏళ్లలో 13 జిల్లాల ఏపీ అప్పులు 97,000 కోట్లు అయితే ఈ 3 సంవత్సరాలలో బాబు చేసిన అప్పులు 119,000 కోట్లు. అంటే నేటికి మొత్తం అప్పులు 2.5 లక్షల కోట్లు. ఇన్ని అప్పులు చేసి ఏం చేశాడు? ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కట్టింది లేదు. మరి ఎవరు తిన్నారు ఈ డబ్బును? బాబు 9 సంవత్సరాలు పాలించి దిగిపోతూ 22,000 కోట్లు లోటు బడ్జెట్ ఇచ్చి వెళ్ళాడు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ తన 10 సంవత్సరాల పాలనా కాలంలో 11,500 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చింది. 2004 బాబు దిగిపోతూ 22,000 కోట్ల లోటు బడ్జెట్ ఇచ్చి నేను సంపద సృష్టించాను అంటాడు. దానికి కుల మీడియా హై హై నాయక అని డప్పు వేస్తుంది. మరి ఈ బూటకు లెక్కలన్నీ ఏంటి? అసలు ఆ డబ్బంతా ఏమైనట్టు? ప్రజలకు ఖర్చు పెడుతున్నామన్న పేరుతో ఎవరికి దోచిపెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు అంటూ బుగ్గన రాజేందర్ రెడ్డి సభలో విరుచుకుపడ్డారు. అది సంగతి.